వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్ 2A యొక్క ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అదేవిధంగా ఈ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు దయచేసి మా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాను. మన సైన్స్ కంటెంట్ 121 క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఈ 121 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక అల్లిక సూది పొడవు కొలిచేటప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ 3.0 సెంటీమీటర్ మరియు మరొక చివరి రీడింగ్ 33.1 సెంటీమీటర్ అయిన సూది పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చివరి రీడింగ్ 3.0 ఇచ్చాడు, ఇంకొక చివరి రీడింగ్ 33.1 సెంటీమీటర్ అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది సూది రీడింగ్. కాబట్టి ఈ యొక్క సూది రీడింగ్ని కనుక్కోవడానికి చివరి రీడింగ్లో నుంచి మరి యొక్క చివరి రీడింగ్ని సబ్ట్రాక్ట్ చేస్తే తీసివేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మీకు ఆ స్క్రీన్ మీద నేను మీకు ఆ సమ్ని కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక దాంట్లోంచి ఒకటి మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. 33.1లో నుంచి 3.0ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అంటే 30.1 సెంటీమీటర్ అనేది ఇక్కడ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. అంటే 121కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అనేది మీకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక 122 క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఘర్షణ బల రకాలను సరైన ఆరోహణ క్రమంలో పేర్చండి అంటున్నాడు. జనరల్గా మనకి ఘర్షణ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్థైతిక ఘర్షణ, ఇంకొకటి జారుడు ఘర్షణ, ఇంకోటి దొర్లుడు ఘర్షణ. స్థైతిక ఘర్షణ అంటే ఏంటి అంటే ఒక వస్తువు వేరొక వస్తువు యొక్క సమతలం పైన ఉండేటప్పుడు ఆ వస్తువు రెండు వస్తువుల మధ్య ఉండేటువంటి ఘర్షణని స్థైతిక ఘర్షణ అంటాం. జారుడు ఘర్షణ అలాగే దొర్లుడు ఘర్షణ అంటే దాని పేరులోనే ఉంది. ఏటవాళ్ళ తలం పైన జారితే దాన్ని జారుడు ఘర్షణ అంటాం. దొర్లుడు ఘర్షణ అంటే ఏదైనా ఒక బాలు దొర్లుతూ వెళ్ళేటప్పుడు ఉండేటువంటి ఘర్షణని దొర్లుడు ఘర్షణ అంటాం. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే అన్నిటికన్నా తక్కువగా దొర్లుడు ఘర్షణ ఉంటుంది, తర్వాత జారుడు ఘర్షణ, తర్వాత స్థైతిక ఘర్షణ. తక్కువగా ఉండేది దొర్లుడు ఘర్షణ, ఎక్కువగా ఉండేది స్థైతిక ఘర్షణ. సో కాబట్టి ఆరోహణ క్రమం అంటున్నాడు కాబట్టి తక్కువ నుంచి ఎక్కువ, కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అనేది ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దొర్లుడు, జారుడు, స్థైతిక అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మీకు 122 క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం 123 క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇది సమ్ ఇచ్చాడండి, చిన్న సమ్ ఇచ్చాడు. 12 గ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు భూమిపై నుండి కొంత ఎత్తులో ఉంది. ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి 480 జౌళ్ళు అయితే భూమి నుంచి ఆ వస్తువు యొక్క ఎత్తు ఎంత అన్నాడు. వాడు గురుత్వ త్వరణం విలువ జీ విలువ కూడా ఇచ్చాడు. దీని యొక్క ఆన్సర్ని మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటి అంటే ముందు ద్రవ్యరాశి ఇచ్చాడు, అలాగే స్థితిజ శక్తి ఇచ్చాడు, ఎత్తు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి స్థితిజ శక్తికి ఫార్ములా ఏంటి అంటే mgh అనమాట. mghలో మనం ఇక్కడ మనకి స్థితిజ శక్తిని అలాగే మాస్ని జీ వాల్యూని సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 4 మీటర్స్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు 123 యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 మీటర్స్ వస్తుందన్నమాట. సో ఇక్కడ స్థితిజ శక్తికి ఫార్ములా ఒకటి మనం తెలుసుకోవాలి. ఇక్కడ స్థితిజ శక్తికి ఫార్ములా మనకి mgh. ఇక్కడ m అంటే మాసు, g అంటే గురుత్వ త్వరణము, h అంటే ఎత్తు. కాబట్టి ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించి మనం 123ని మనం ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు 124ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. ఒకవైపు ఉష్ణోగ్రత, ఉష్ణము, గుప్తోష్ణము, విశిష్టోష్ణము ఇచ్చాడు. ఇంకొక వైపు దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఇచ్చాడు. జనరల్గా మనం ఉష్ణోగ్రతని దేంతో కొలుస్తామంటే కెల్విన్లో కొలుస్తాం. సో దాన్ని కే అని ఇచ్చాడు, అంటే ఒకటో దాని ఆన్సర్ సి. ఉష్ణంని మనం జౌల్లో కొలుస్తాం, ఇది బి. మూడోది ఏంటి అంటే గుప్తోష్ణము, గుప్తోష్ణాన్ని మనము జౌల్ బై కేజీతో కొలుస్తాము. అదేవిధంగా విశిష్టోష్ణాన్ని జౌల్ బై కేజీ కెల్విన్తో కొలుస్తాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్కి తగ్గట్టుగా ఏముందో ఒకసారి మనం గమనించాలి. ఉష్ణోగ్రతకి కెల్విన్ అంటే 1 సి, రెండోది ఉష్ణానికి మనకి జౌల్ అంటే బి. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. రెండో ఆప్షన్ అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ఉష్ణోగ్రత అంటే ఏంటి, ఉష్ణం అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, ఇది మీకు ఏంటి అంటే 124 క్వశ్చన్. అదేవిధంగా 125 క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే
ఒక ఆవేశాన్ని m బిందువు నుండి n బిందువుకు కదిలించారు. ఈ విధంగా ప్రమాణ ఆవేశాన్ని కదిలించడానికి చేసిన పనిని ఎలా అంటారు అన్నాడు. జనరల్గా ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి అంటే ఒక ఆవేశాన్ని ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకు అంటున్నాడండి. ఎప్పుడైనా ఒక ఆవేశాన్ని ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకి కదిలిస్తున్నాడు అంటే దాన్ని ఏమంటారంటే మనకి పొటెన్షియల్ భేదము అని అంటారు. అలా కాకుండా అనంత దూరం నుంచి ఒక ఆవేశాన్ని తీసుకొచ్చి ఒక బిందువు దగ్గర పెడుతున్నాము అంటే దాన్ని పొటెన్షియల్ అంటాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో క్లియర్గా 2 బిందువులని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా పొటెన్షియల్ భేదం అనేటువంటి ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అనంత దూరం నుంచి ఒక ఆవేశాన్ని తీసుకొచ్చి ఒక బిందువు దగ్గర పెడుతున్నాము అంటే అది పొటెన్షియల్ అవుతుంది. బట్ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఒక ఆవేశాన్ని m నుంచి nకి మనం తీసుకెళ్తున్నాం అంటున్నాడు కాబట్టి ఇక్కడ 3వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పొటెన్షియల్ భేదం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 126 క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే క్రింది వాటిలో ఘర్షణ ద్వారా తేలిగ్గా ఆవేశితం చెయ్యలేనిది అని అడిగాడు. జనరల్గా ఇది మనకి ఆవేశితం చేయడం అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ స్కేల్ కానీ ఊదిని బెలూన్ కానీ ఉన్ని వరస్తాన్ని కానీ మనం కొంచెం దాన్ని రుద్దితే దాంట్లో ఉన్న ఆవేశాలన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అండి మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు రాగి కడ్డీ అనేది ఒక లోహం. ఆ లోహాన్ని మనం దాని మీద మనం రుద్దిన అందులోని ఉన్నటువంటి ఆవేశాలు ఏమీ కూడా మారవు. కాబట్టి ఇక్కడ 126కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే రాగి కడ్డీ అనమాట. కొంచెము ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చండి ఇది. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా బెలూను స్కేలు ఉన్ని వస్తువు అనేవి నార్మల్గా ఉన్నాయి. ఒక లోహానికి సంబంధించింది రాగి ఒకటే ఉంది కాబట్టి ఆ రాగిని మనం ఈజీగా ఇక్కడ మనం ఆన్సర్గా పెట్టుకోవచ్చు. అదేవిధంగా 127 క్వశ్చన్ చూస్తే వెనిగర్గా వాడేందుకు ఎస్టిక్ ఆమ్ల శాతం ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా ఇక్కడ మనకి వెనిగర్ అనేది మనము ఫ్రైస్లో వాటిల్లో ఉపయోగిస్తామండి. సో ఇక్కడ మనకి ఎస్టిక్ ఆమ్లం ఎంత ఉంటుంది అంటే 5 to 8% ఉంటుందండి. అంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా CaCl2 యొక్క యూనిట్ ఫార్ములా ద్రవ్యరాశి అని అడుగుతున్నాడు. సో అది ఏ విధంగా చేయాలి అన్నది మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. CaCl2 యొక్క ఫార్ములా యూనిట్ రాశిని మనకి ఏ విధంగా ఫైండ్ చేస్తామన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఏ ఫార్ములా యొక్క యూనిట్ రాశి అయినా తెలియాలి అంటే ముందు దాని యొక్క ఇండివిజువల్ యొక్క మాస్ తెలియాలండి. ఇక్కడ కాల్షియంకి 40 ఉంటుంది, క్లోరిన్కి 35.5 ఉంటుంది. ఇక్కడ కాల్షియం ఒకటే ఉంది కాబట్టి 1 into 40 + 2 into క్లోరిన్ కాబట్టి క్లోరిన్ 35.5. ఆ రెండింటిని మల్టిపుల్ చేసి యాడ్ చేస్తే మీకు 111 అంటే 111 అనేది మీకు ఇక్కడ ఆన్సర్ దొరుకుతుందండి. అదేవిధంగా ఇక్కడ 129 అనేటువంటి క్వశ్చన్ కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో ఆవర్తన పట్టికలో పీరియడ్ యందు ఎడమ నుంచి కుడికి వెళ్ళేటప్పుడు ఆవర్తన ధర్మాల సరళిలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. జనరల్గా ఇది మీకు తెలియాలి అంటే కంపల్సరిగా మనకి మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తెలియాలండి. ఇక్కడైతే మనకి 129కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి జనరల్గా మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి ఎప్పుడు కూడా ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది పరమాణువులు సులభంగా తమ ఎలక్ట్రాన్లు కోల్పోతాయని అంటున్నాడు. కానీ అలా 1, 2, 3 పీరియడ్ల వరకే కొంచెం కోల్పోతూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ దాని యొక్క నేచర్ మొత్తం మారిపోతూ ఉంటుందండి. సో కాబట్టి ఇక్కడ 129కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే మీకు ఆప్షన్ నెంబర్ 3 అనేది మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇప్పుడు 130లో కూడా మీకు ఒక మ్యాచింగ్ ఇచ్చాడు. ఆ మ్యాచింగ్ ఏంటి అంటే ధ్వని ఉత్పత్తి చేయుట, తీగలుగా సాగదీయుట, రేకులుగా చేయుట, ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకి ప్రసారం చేయుట అని ఒకవైపు ఇచ్చాడు. ఇంకొక వైపు వాహకత, తాంతవత, ధ్వని గుణము, స్థరణీయత అని ఇంకొక వైపు ఇచ్చాడు. జనరల్గా ఇది మనం కానీ గమనించినట్లయితే లోహాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ నుంచి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా చాలా సింపుల్గా పెట్టొచ్చండి. ఎందుకంటే ధ్వని అన్నది కనబడుతుంది కాబట్టి అటువైపు కూడా ధ్వని అని ఉంది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అంటే ఒకటి తీగలుగా సాగదీయుట. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తీగలుగా సాగదీయడాన్ని మనం ఏమంటామంటే తాంతవత అంటారు. అదేవిధంగా రేకులుగా మలచడాన్ని ఏమంటారు అంటే స్థరణీయత అంటారు.
ఈ రెండింటిని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి మనం ఈజీగా మిగిలినవన్నీ పెట్టేయొచ్చండి. ధ్వనిని నుంచి ధ్వని గుణం, అదేవిధంగా ఉష్ణం అనేసరికి మనకు వాహకత అనేది మనకి తెలుస్తుంది. ఈ రెండింటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఈ యొక్క బిట్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, తీగలుగా సాగదీయడాన్ని ఏమంటారు? తీగలుగా సాగదీయడాన్ని మనం ఏమంటామంటే తాంతవత అంటారు. అదేవిధంగా ఉష్ణాన్ని రేకులుగా చేయడాన్ని ఏమంటారంటే స్తరణీయత అంటారండి. ఈ రెండు బిట్లు దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఒకసారి మనం కానీ 131 బిట్ని కానీ మనం ఒకసారి గమనించినట్లయితే, కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఏంటి అని అడుగుతున్నాడండి. సో కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లు ఏంటి అన్నది ఒకసారి కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకటి కోక్, ఇంకొకటి కోల్ తారు, ఇంకొకటి పెట్రోలు, ఇంకొకటి సహజ వాయువు. జనరల్గా ఇక్కడ ఇచ్చినటువంటివి గమనించినట్లయితే, ఈ ఆప్షన్ గమనించినట్లయితే కోల్ తారు, పెట్రోలు, సహజ వాయువు ఇవన్నీ కూడా మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి. ఒక కోక్ మాత్రమే మనకి డైరెక్ట్గా దొరుకుతుంది. సో కాబట్టి ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే అండి, కోక్ అనేది మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే 131కి మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే కోక్ అనేది మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుందండి. సో అదేవిధంగా ఒకసారి మనం 132 బిట్ని కానీ మనం ఒకసారి గమనించినట్లయితే, గ్రూప్ 1 మరియు 2లలో అంశాల్లో సరైన జతలు ఏంటి అన్నాడు. అంటే ఇది కూడా ఒక మ్యాచింగ్ ఇచ్చాడండి. ఇది కూడా కంప్లీట్గా 10th క్లాస్కి సంబంధించినటువంటి బిట్టు. ఇది ఫార్ములాస్కి, నేమ్స్కి మ్యాచింగ్ చేయమని ఇచ్చాడు. గ్రూప్ 1లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్, బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఈ 3 ఇచ్చాడు. గ్రూప్ 2లో మనకి CaOCl2, NaHCO3, CaSO4, H2O, CaSO4, 2H2O అని ఇచ్చాడు. సో ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఇందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంటి అంటే CaSO4 H2O అండి. అంటే ఒకటో దానికి C వస్తుంది. జిప్సమ్ ఏంటి అంటే CaSO4 2H2O, బ్లీచింగ్ పౌడర్ CaOCl2, బేకింగ్ సోడా NaHCO3 అనేది ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే అండి, ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇంకోటి జిప్సమ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని